నమస్కారం. ఈరోజు తమిళనాడు స్టేట్ గవర్నమెంట్, తమిళనాడు మహిళా కమిషన్ అంతర్జాతీయ కాన్ఫరెన్సెస్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ క్రైమ్ అగైన్స్ట్ విమెన్ గురించి ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నుంచి విమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీగా నన్ను మా డిపార్ట్మెంట్ ఈ కాన్ఫరెన్స్కి పంపించడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో నన్ను ఆంధ్రప్రదేశ్ పోలీసులో మానవ అక్రమ రవాణా నివారణకి ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందనే దాని మీద మాట్లాడమనడం జరిగింది. సో ఐ స్పోక్ అబౌట్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి దిశ ఇనిషియేటివ్స్, అట్లానే దిశ యాప్ గురించి, దిశ ప్రోగ్రామ్, దిశ పోలీస్ స్టేషన్స్తో పాటు అట్లానే సిఐడి చేపట్టినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ లైక్ ఆపరేషన్ స్వేచ్ఛ, చైల్డ్ లేబర్కి వ్యతిరేకంగా చేపట్టినటువంటి ఆపరేషన్ స్వేచ్ఛ. ఈ సంవత్సరం 2023లో ఆపరేషన్ స్వేచ్ఛలో లేబర్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీసు నుంచి ఏహెచ్టీయూస్ ప్లస్ అదర్ ఎన్జిఓస్ కలిపి మనము 1506 మంది పిల్లల్ని చైల్డ్ లేబర్ నుంచి రక్షించడం, అందులో దాదాపు 825 మంది పిల్లల్ని మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం, ఈ విషయాలన్నీ కూడా మన ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ డెలిగేట్స్ తోటి షేర్ చేసుకోవడం జరిగింది. సో దాన్ని కొనియాడుతూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ తరఫున నాకు ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా గుర్తింపు, ఒక అవార్డు కూడా మహిళా కమిషన్ ఆఫ్ తమిళనాడు ఇవ్వడం జరిగింది. అది చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో నేను నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. క్రైమ్ అగైన్స్ట్ విమెన్ జరగడానికి కారణాలు ముఖ్యంగా చెప్తే నార్మలైజేషన్, అంటే మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఇది సామాన్యమైనటువంటి విషయాలే కదా, కుటుంబాల్లో ఇలాంటివి జరుగుతాయి కదా అని నార్మలైజేషన్ చేయడం వల్ల కేవలం భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా మహిళల పైన దాడులు జరుగుతున్నాయి. ఈ నార్మలైజేషన్, జనరలైజేషన్ అనే ట్రెండ్ని, అంటే ఇది సామాన్య విషయము, సింపుల్ విషయము, దీనికి పోలీస్ వరకు వెళ్ళడం ఏంటి, దీన్ని పెద్దది ఎందుకు చేస్తున్నారు, ఇది చిన్న విషయమే కదా అని ప్రతి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా, మంచి స్టేటస్లో ఉన్న వాళ్ళు కూడా నార్మలైజ్ చేయడం వల్ల మహిళల పైన ఉన్నటువంటి దాడులు ఇంకా రాను రాను పెరిగిపోతున్నాయి. ఇప్పుడున్నటువంటి సైబర్ టెక్నాలజీలో అవి డిఫరెంట్ రూపు దాల్చుకుంటున్నాయి. క్రైమ్ అనేది కంటిన్యూ అవుతుంది, కానీ అది డిఫరెంట్గా కంటిన్యూ అవుతున్నాయి అనే దాని మీద ఇంటర్నేషనల్ నుంచి, వేరే ప్రదేశాల నుంచి, వేరే దేశాల నుంచి వచ్చినటువంటి స్పీకర్స్ అందరూ మాట్లాడటం జరిగింది. సో నా యాజ్ ఎస్పీ విమెన్ ప్రొటెక్షన్ సెల్ ఆంధ్రప్రదేశ్ పోలీస్, నా అభ్యర్థన ఏంటి అంటే మన రాష్ట్రంలో తెలుగువారం అందరము మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఒక నార్మల్ టెండెన్సీగా, జనరల్గా జరుగుతున్నటువంటి వాటిగా స్పందించకుండా మహిళకి గౌరవం ఇవ్వాలి. మన రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం, మహిళకి ఇచ్చినటువంటి గౌరవం, ఆ గుర్తింపు, ఆ ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్, రక్షణతో కూడినటువంటి వ్యత్యాసము, వీటన్నిటికీ ఒక అర్థం ఉంది, ఒక విజన్ ఉంది అనేది మనందరం అర్థం చేసుకోవాలి. అట్లానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పోలీస్, ముఖ్యంగా మా సిఐడి చేపట్టినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థం కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఆపరేషన్ స్వేచ్ఛ, క్యాంపెయిన్ విముక్తి లాంటి ప్రోగ్రామ్స్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ చేపట్టినటువంటి ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవ్వాలి. దానికి పబ్లిక్ నుంచి కూడా సపోర్ట్ కావాలి. ఎక్కడ చైల్డ్ లేబర్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ చైల్డ్ లేబర్ చూసినా పోలీస్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయాలి. మన ఆంధ్ర రాష్ట్రం మానవ అక్రమ రవాణా వ్యతిరేక రాష్ట్రంగా, అట్లానే బాల కార్మిక వ్యతిరేక రాష్ట్రంగా, మహిళలకు బాగా గౌరవించి పెద్దపీట వేసేటటువంటి రాష్ట్రంగా అవతరించాలి. ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ మంచి గుర్తింపు ఉన్నప్పటికీ కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐ థ్యాంక్ ఆంధ్రప్రదేశ్ పోలీస్, ఐ థ్యాంక్ అవర్ రెస్పెక్టెడ్ ఏడీజీపీ సిఐడి సార్ శ్రీ ఎన్ సంజయ్ సార్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నందుకు, చేయించుతున్నందుకు, నన్ను ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి పంపించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.